హాయ్ మేడం, హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఇవాళ పట్టు శారీస్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, చూపిస్తున్నామమ్మా. ఓకే. పర్పస్ లో ఈ డ్రెస్ జుట్టు సూరత్ లో కూడా మనకు దొరుకుతలేదన్నమాట. అవును, అందుకోసం అని చెప్పేసి ఏంటంటే డిఫెక్ట్ ఉన్నది కొంచెం ఎక్కడన్నా ఇట్లా ఉంటే ఇది ఏంటంటే కట్చింగ్ కాడిపోతుంది. ఇది పళ్ళు వస్తుంది అనమాట. ఓకే. ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇలా శారీ అంతా వస్తుంది. ఇద్దరు పాపలకు అవుతుంది అనమాట. అవును, వస్తుంది అనమాట. శారీ అంతా ఇలా వస్తుంది. ఒక్కటే ఇప్పుతానమ్మా, అన్ని ఇప్పను. ఎందుకంటే అన్ని ఇప్పాలంటే కొంచెం ఇది దగ్గర వచ్చింది. శారీగా ఉపయోగించుకున్న పళ్ళులో అనమాట. డ్రెస్ పర్పస్ అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ కూడాను 4 శారీస్ తీసుకోవాలి. 2000 ఏంటంటే కనీసం అసలు 1 మీటర్ 300 లేదే రాదు. లైట్ వెయిట్ లో వస్తాయి, ఉప్పాడపట్లో వస్తాయి, సెమీ ఉప్పాడాలి, అన్ని రకాలు వస్తాయి అన్నమాట. ఇది శారీ పర్పస్. మంచి మ్యాంగో రంగులో ఉందండి. ఏదైనా కూడా ఎక్కడైనా ఉంటుందని తీసుకోవాలి, లేకపోతే ఇంకా హ్యాపీ ఉంటుందని చెప్తున్నా నేను. మీరు చెప్పారండి ఇంత ఉంది అంతుంది, ఒక్కొక్క దానికి అసలు ఉండదు. ఉండకపోయినా ఉంటుంది అని ఒకటే, ఒకసారి డిఫెక్ట్ ఉంటుంది. చూడండి, చాలా హెవీ శారీ అనమాట. కడ్డీ బాట్ ఉంటుంది. ఓకే. కాస్ట్ లో పెట్టాల్సిన శారీ కాదు. అవును. ఇది సాఫ్ట్ సిల్క్ అనమాట. ఈ డ్యామేజెస్ అయితే కాదనుకుంటున్నాను. కాకపోయినా మంచి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చినాయి. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఓకే. మామూలుగా అయితే మట్టి 2000 ఉంటుంది శారీ. ఇది కూడా ఉప్పాడ సెమీ. ఓకే. పళ్ళు వరకు చూపిస్తాను. మంచి మామిడి పిందెల డిజైన్ వచ్చింది. బోర్డర్లెస్ కావాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అండి. బ్లౌజ్ బుటీస్ వచ్చినాయి అన్నమాట. మనం డైలీ వేర్ శారీస్ మనకి రావట్లేదు అనమాట. ఈ పార్టీ వేర్ అనమాట. కలరు ఇంకా ఇట్లా కల్నేస్ వస్తుంది. బ్లౌజెస్ పళ్ళు ఏదైనా ఉంటే ఆపోజిట్ వస్తుంది, లేకపోతే ఇట్లానే ఉంటుంది అనమాట. మంచి టెంపుల్ డిజైన్ వచ్చింది. ఓన్లీ ఈ టెజెస్ కే ఒక 400 ఇవ్వచ్చు, శారీ కాదనమాట. ఈ టెజెస్ కి ఇవ్వచ్చు అనమాట. ఈ శారీలో పెద్ద ఇది కూడా ఏమీ కనపడలేదు అనమాట. పైతానిక్, దీన్ని పైతానిక్ కూడా దీంట్లో చూపిస్తాను. ఇది ఏంటంటే ఇక్కడ చిన్న ఇది వచ్చింది అనమాట. ఇది కట్చింగ్ లో పోతుంది, వేసుకుంటే అయిపోతుంది అనమాట. కట్చింగ్ లో ఇది కట్చింగ్ లో అసలు మీటర్, ఇవన్నీ మీటర్ లెక్కన పెట్టినా బాగా వెళ్ళిపోతాయి అనమాట. ఎవరన్నా కావాలన్నా మీటర్ లెక్క శారీస్ తీసుకోకపోయినా మీటర్ లెక్క అడగండి, చెప్తాం. ఇవంతా కూడా హెవీ అనమాట. మీటర్ కావాలన్నా మనం ఇస్తాం. ఈ శారీసే కానీ మీటర్ వచ్చేసి 200 రూపీస్కి ఎన్ని మీటర్లు కావాలన్నా ఇస్తాం. ఒక పళ్ళు 2 మీటర్స్ కాడి తీసుకోవాలి. 2 మీటర్లు తీసుకుంటే ఇస్తాం అనమాట. షిప్పింగ్ ఎక్స్ట్రా అమ్మా. ఓకే. ఎన్నిటి కూడా కాస్ట్లీ
శారీస్ ఏనమ్మా, ఏమన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే. దీనికైతే బ్లౌజ్ రాలేదు. శారీ పర్పస్లో అయితే ఇది 2000 అనమాట. ఇది కూడాను ఆర్గంజా పట్టు అనమాట. శారీ అంతా పళ్ళు ఇది. ఇది చాలా క్లాసిక్ కలర్. అవును, ఎలా కనపడుతుందో కానీ వీడియోలో ఇది బెనారస్ అన్నమాట. ఓకే. దీనికి బ్లౌజ్ రాలేదమ్మా. ఇక్కడ చిన్న కనపడినట్టు అది కూడా హైలైట్ చేస్తేనే తెలుస్తుందండి, లేకపోతే లేదు అసలు. ఇంకా ప్రాబ్లం ఇది ఇంతే, ఉన్న ప్రాబ్లం. ఓకే. ప్రాబ్లమ్స్ కూడా మీకు వీటిలో ఉన్నాయి, చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పళ్ళు దగ్గర పోయింది శారీ. ఇది 4000 శారీ అనమాట. ఈ పళ్ళు దగ్గర పోయింది. మీకు డ్రెస్ పర్పస్ లో కావాలనుకుంటే తీసుకోండి, లేదు పళ్ళు కాస్త కట్ చేసైనా షార్ట్ పళ్ళు చేసుకోవాలనుకుంటే ఇది ఎంత క్వాలిటీ, హెవీ క్వాలిటీ మీకు రానే రాదు, టాజెస్ పెట్టేసుకోవచ్చు అనమాట. దీనిలో ఉన్నది కాస్త ఎక్కడైతే ఉన్నదో అది కూడా మీకు చూపిస్తున్నా. చెప్పారు అంటే అందరూ చెప్పేసేసి మామూలుగా మిస్టేక్ అని చెప్తారు, చూపించరు. నేను దాన్ని చూపిస్తున్నా, మీరు చూసుకొని మీకు అది ఇష్టమైతేనే మీరు బుక్ చేసుకోండి. ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడ రాదు. ఇదిగోండి, ఇది ఇట్లా గేట్ సన్నగా శారీలో దాకాను ఎంత వచ్చింది. ఇదంతా ఫినిషింగ్ చేయించి అంతాను పళ్ళు అది ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చింది. మీరు డ్రెస్ పర్పస్ లో కావాలి అనుకుంటే పిల్లలకి తీసుకోండి. బ్లౌజ్ వచ్చింది, దీన్ని యోగ్ పాటు వేసుకోవచ్చు అనమాట. ఇది పళ్ళు. ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీస్ అనమాట. సెమీ పట్టే కానీ కాస్ట్లీలో వచ్చినాయి అనమాట. ఓకే. పళ్ళులో హైలైట్ అనమాట. దీని బ్లౌజ్ విడిగా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చింది, రాలేదన్నమాట. యోగ్ పాటు వేసుకుంటే సరిపోతుంది. డ్రెస్ పర్పస్ లో తీసుకున్నారంటే మీకు 6 మీటర్స్ దాకా వస్తుంది. 5 మీటర్స్ జాకెట్ తీసేసిన 5 మీటర్స్ వస్తుంది. దీన్ని యోగ్ పాటు వేసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. డిఫెక్ట్ ఉన్నాయి అని అనుకోండి, ఉన్నాయి అని తీసుకోండి. ఎక్కడో ఒకసారి తగులుతుంది అనమాట. ఓకే. కంపల్సరిగా తగులుతుంది. శారీ మొత్తం ఈ సింపుల్ కలర్ వస్తుంది. ఇవన్నీ హెవీ క్వాలిటీ అనమాట. చిన్న డిఫెక్ట్స్ వచ్చినాయి అనమాట. శారీ ఎలా ఉందో చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చింది, బ్లౌజ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇవన్నీ మీకు షోరూంలోకి వెళ్ళి ఆ లైటింగ్ వేసి జిక్ జిక్ అంటా మీకు పెడితే ఇది 4000 5000 అన్నా కూడా తీసేసుకుంటారు. సో డిజైన్స్ కూడా ఒకదానికి సంబంధం లేదు అసలు. దాన్ని ఇట్లా వరకు చూపిస్తామమ్మా. చిన్న డిఫెక్ట్స్ అంటే చిన్నది వచ్చింది, అది పళ్ళులో పోతుంది. పెద్దగా అయితే కాదనమాట, చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. వీటి కాస్ట్ మేడం ఈ 2000కి 3 అమ్మా. 2000కి 3 ప్లస్ మళ్ళాను షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నా. షిప్పింగ్కే 100 రూపీస్ పోతుంది అనమాట. ఇది కూడా మనకి 600కి మించి పడలేదు అనమాట. 600 పడింది అంతే. 3 శారీస్కి 300 ఇవే షిప్పింగ్ పోతుంది కదా. అంటే అటో ఇటో ఉండాలి. ఇంకా మీకు చీర అంతా కూడా నేను తీసి చూపిస్తున్నాను. ఓకే. ఫోల్డింగ్ ఇది అవుతాయి. ప్రతి ఒక్కటి ఇట్లనే ఉంటుందమ్మా. పళ్ళు చూస్తే కానీ మీకు హైలైట్ అవ్వదు అనమాట. పళ్ళు బ్లౌజ్
మంచి టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో వస్తాయి. అవును, కొన్ని లైట్ వెయిట్ ఉన్నాయి, కొన్ని వెయిట్ ఉన్నాయి అన్నమాట. ఇది కంచి పౌడర్, కంచి పట్టు మిక్సింగ్ లో కాబట్టి అన్నీ వస్తుంటాయి అన్నమాట. అలానే అన్ని శారీస్ అయ్యని చెప్పాం అన్నమాట. బార్డర్ చాలా బాగుంది. మంచి డార్క్ అన్నమాట. బ్లౌజ్ ఓకే, బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ కూడా ఇట్లా అనిపిస్తుంది, బార్డర్ వచ్చింది. క్లాసీగా ఉంటుంది, లైట్ వెయిట్ అన్నమాట. చూడండి కూడా అసలు ఎంత బాగుంది. పళ్ళు ఇలా వస్తుంది. ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మంచి టెంపుల్ బార్డర్ వచ్చిందండి. అసలు ఇవైతే అసలు డిజైన్స్ ఉన్న పట్టు శారీస్ లాగా లేనేలేవు. మీకు అంచులు ఎక్కడన్నా కొంచెం ఇదవుతే జిగ్జాగ్ చేసుకుంటే దాంట్లో పోతుంది అనమాట. ఓకే, ఏదన్నా 1% డిఫెక్ట్స్ ఉండబట్టే మనం ఈ రేటుకి ఈ ప్రైస్ లో వచ్చేస్తుంది. అవి కూడా మేము వచ్చినట్టు అమ్మ మీకు చక్కగా ఫినిషింగ్ చేయించేలా ఇస్తామన్నమాట. అందరూ అట్లా వచ్చినాయి అట్లా అమ్మినా కూడా చాలా మందికి ఇది అవుతుంది. కానీ మేము బట్టి ఫినిష్ చూసుకుంటాం అనమాట. మళ్ళీ ఈ పంపించి ఫినిష్ చేయించేలా ఇస్తాం. శారీ అంటే ఇట్లా ఉంది, కట్చింగ్లో ఇట్లా వచ్చింది. ఇటు చిన్న కుట్టేసుకున్నారంటే మీరు కట్చింగ్లో పోతుంది. ఓకే, అందువల్ల ఈ శారీ మీకు ఈ రేట్లో రాగలదు. కూడా కంచిపట్టు. స్టాక్ అసలు ఆగుతుల్లో పెట్టిన అర్ధగంటకే అయిపోతున్నాయి. కొత్త వాళ్ళు ఎప్పుడో చూసి అయిపోయినాయి అనుకుంటున్నారు. ప్రతిరోజు 8 మాకు బియా కలెక్షన్ తరఫున ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఆ వీడియో రిలీజ్ అవ్వగానే మీరు చూసి కొత్త వాళ్ళు ఉన్నా కూడా చెప్తున్నాం మేము, మీరు చూడండి. 8 మా పాత కస్టమర్ల కంటే వాళ్ళకి అలవాటు కాబట్టి తక్కువ వాళ్ళు కాఫీలు కూడా తాగకుండా లేకంగానే ముందు మా వీడియో కోసం ఎదురు చూస్తుంటారు. చూడండి ఇది ఎంత బాగుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇది ఇక్కడ కొంచెం అంత కట్చింగ్ కాడ ఇది అయిందనమాట. ఇది కలిపి కుట్టేసుకుంటే ఇది అవుతుంది అనమాట. అది కావాలని నేను చూపిస్తున్నాను. ఓకే, కట్చింగ్ దగ్గర తప్ప ఇంకా ఇక్కడ ప్రాబ్లం లేదు. దొరుకుతుంది అందరికీ తెచ్చుకోవటానికి కూడా దొరుకుతులేదు, తేవట్లేదు అనమాట. ఇక మేమేంటంటే కాస్త సూరత్ నుంచి డైరెక్ట్గా ఇచ్చేసుకొని బ్లౌజ్ సరే. ఇక్కడ ఇది కట్చింగ్ దగ్గర వచ్చింది అనమాట. ఓకే, కుట్టేసుకున్నారంటే అయిపోయింది. కింద పాల్ దగ్గర ఎక్కడ వస్తుందని కుర్చీలలో మిడిల్లోకి వెళ్తుంది. ఫ్యాబ్రిక్ అయినా వాడుకోవచ్చు. ఓకే,
లేదని అని ఉందనుకొని ప్రతి ఒక్క శారీ కూడా మేడం మేము మీరు చిన్నదని చెప్పారని చెప్పి అనుకుంటారు. ప్రతి ఒక్కటి కూడా మేము ఉందనే మేము చెప్పి పెడుతున్నాము. 300 రూపీస్ మళ్ళీ షిప్పింగ్ కూడా పెడుతున్నాను. ఇప్పుడు ఈ శారీస్ ఫస్ట్ చూపించిన శారీస్ అంటే అవి వేరు, వాటి మట్టికి లేదనమాట, షిప్పింగ్ లేదనమాట. అది షిప్పింగ్ పెట్టుకున్నామంటే అసలు మనకి అది 400 కూడా రాదనమాట. కాబట్టి ఈ శారీస్ మట్టికి 3 శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్. ఒక శారీ తీసుకున్న వాళ్ళకి కనుక షిప్పింగ్ ఛార్జ్ చేయండి. ఓకే. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.